జై శ్రీ గణేష, నేను మీ ఏఆర్కే క్రియేషన్స్. ఈరోజు అయితే మనం సిఆర్ఆర్మ్స్ షాపింగ్ కాంప్లెక్స్లో అయితే ఉన్నాం. ఈడవడంగా మన సెల్లార్లు అయితే మట్టి విగ్రహాలు అయితే ఉన్నాయి. పిఓపి కాకుండా మట్టి విగ్రహాలకు కూడా మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే చూడండి, మన దగ్గర అయితే మట్టి విగ్రహాలు అయితే చిన్న వినాయకుల దగ్గరికి వెళ్ళి పెద్ద వినాయకుల వరకు అయితే ఉన్నాయి. నేనైతే చూపిస్తా. ఫస్ట్ అయితే చిన్న వినాయకులకి వెళ్ళి అయితే చూపిస్తా. వీటికి కూడా కుందన్ ఫినిషింగ్ అయితే వేసిర్రు, ధోతి అయితే కట్టిర్రు, అన్నీ చూపిస్తాను నేను. చూడండి ఒకసారి. వినాయకులు అయితే వెరైటీగా అయితే ఉన్నాయి. వినాయకులు చూడండి. భయ్ ये कितने फीट का रहता है? कितना फीट का रहता है? 1 फीट టు 7 ఫీట్స్ వరకు అయితే వినాయకులు అయితే ఉన్నాయి. చూపిస్తాను నేను. ఈ వినాయకుడు చూడండి. వినాయకుడు అయితే కింద అయితే నెమిలి అయితే వచ్చింది. నెమిలి మీద అయితే వినాయకుడు అయితే కూర్చుండు. మన తొండంకి కూడా కుందన్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఈ వినాయకుడు అయితే చూడండి. వినాయకుడు అయితే రుమాల్ వినాయకుడు. వినాయకుని తొండం మీద అయితే కుందన్ ఫినిషింగ్ కూడా వచ్చింది. అట్లనే సిట్టింగ్ పొజిషన్లో అయితే వినాయకుడు అయితే ఉన్నాడు. చిన్న చిన్న కూడా ఉన్నాయి. 1 ఫీట్ నుంచి 7 ఫీట్స్ వరకు అయితే వినాయకులు అయితే ఉన్నాయి. మన రామందిర్ పక్కల సిఆర్ఆర్మ్ కాంప్లెక్స్ అయితే ఉంది. అందులో సెల్లార్లు అయితే వినాయకులు అయితే ఉన్నాయి. ఇవి ఈ వినాయకుడు చూడండి. స్టాండింగ్ పొజిషన్లో అయితే వినాయకుడు అయితే ఉండు. కృష్ణుని టైప్లో అయితే ఉంది. పైన అయితే రుమాల్ అయితే వచ్చింది. మూషిక వాహనం అయితే ఉంది వెనకాలైతే. ఇది మన మహారాజ్ మోడల్, లాల్బాగ్చా రాజాలాగా. వినాయకునికి అయితే కలర్ కూడా వేస్తారు. మట్టి వినాయకునికి కలర్ కూడా వేస్తారు. వినాయకునికి అయితే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే ఉంది. పర్ఫెక్ట్ కలరింగ్ అయితే ఉంది. మట్టి విగ్రహాలకు కూడా మనం మట్టి విగ్రహాలకు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రేపు కాలుష్యం అవుతుంది కాబట్టి మట్టి విగ్రహాలకు కూడా సపోర్ట్ చేయాలి. నేను పెద్ద వినాయకులు కూడా చూపిస్తాను మీకు ఒకసారి. చూడండి, ఇక్కడ సైడ్ చూడండి. ఈ వినాయకుడు చూడండి. వినాయకుడు అయితే మూషిక వాహనం మీద అయితే కూర్చుండు. వినాయకుని కూడా పింక్ కలర్ పంచ్ అయితే వచ్చింది. అట్లానే గ్రీన్ కలర్ షాల్వ్ అయితే వచ్చింది. వినాయకునికి అయితే రెడ్ కలర్ అయితే రుమాల్ అయితే వచ్చింది వినాయకునికి. అట్లనే ఈ వినాయకుడు చూడండి. దగుడు మహారాజు, దగుడు సేట్ అంటారు కదా వినాయకుడు. శ్రీమంత్ దగుడు సేట్ మహారాజు రుమాల్ వచ్చింది ఈ వినాయకునికి కూడా. అట్లనే ఇక్కడ ఉన్నాయి. ఈ వినాయకుడు చూడండి. వినాయకుడు హైట్ వచ్చేసి అయితే 3 ఫీట్స్ అయితే వినాయకుడు హైట్ ఉంటుంది. సిట్టింగ్ పొజిషన్లో అయితే వినాయకుడు ఉన్నాడు. లంబోదర టైప్లో వినాయకుడు అయితే. ఈ వినాయకుడు చూడండి. ఈ వినాయకుడు వచ్చేసి ఆవు ముందైతే వినాయకుడు అయితే నించుంది. ఆవు కూడా వచ్చింది వెనకాల. స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉండు. కృష్ణుని మోడల్ అయితే వినాయకుడు. రుమాల్ అయితే వచ్చింది వినాయకునికి అయితే. ఈ వినాయకుడు అయితే సూపర్ అనిపిస్తుంది. బాల్ గణేష్ టైప్లో అయితే వినాయకుడు అయితే ఉన్నాడు. కలర్కి కూడా పంచ కూడా ఎల్లో కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. కుందన్ ఫినిషింగ్స్ అవన్నీ ఇచ్చారు. సూపర్ ఉన్నాయి వినాయకులు అయితే. రండి ఒకసారి. మన వికారాబాద్ డిస్టిక్ రామ్ మందిర్ పక్కల సిఆర్ఆర్మ్ కాంప్లెక్స్ సెల్లార్లు అయితే ఉంటాయి వినాయకులు. ఈ పెద్ద వినాయకులు కూడా ఉన్నాయి. ఈ వినాయకుడు వచ్చేసి 6 ఫీట్స్ 7 ఫీట్స్ అయితే 6 to 7 ఫీట్స్ అయితే వినాయకుడు ఉంటుంది. నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో ఉంది వినాయకుడు అయితే. వినాయకుడు వచ్చేసి 6 to 7 ఫీట్స్ అయితే ఉంటుంది. గోల్డ్ కలర్ ఫినిషింగ్ అయితే వచ్చింది కిరీటంకి అయితే. ఇంకొన్ని వినాయకులను అయితే చూపిస్తా. ఈ వినాయకుడు చూడండి. మహారాజ్ మోడల్ వినాయకుడు అయితే. సిట్టింగ్ పొజిషన్లో సింపుల్ సిట్టింగ్ పొజిషన్లో మహారాజ్ మోడల్, ముంబైచా మహారాజా మోడల్ ఈ వినాయకుడు అయితే. ఈ వినాయకుడు చూడండి. ఈ వినాయకునికి అయితే ధోతి అయితే కట్టిర్రు. ఒరిజినల్ ధోతి అయితే కట్టిర్రు. చూపిస్తా చూడండి. ఒరిజినల్ ధోతి అయితే కట్టిర్రు వినాయకునికి. వినాయకుని తొండం పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. గోల్డ్ కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు వినాయకునికి. వినాయకుడు హైట్ వచ్చేసి 2.5 to 3 ఫీట్స్ అయితే ఉంటుంది వినాయకుడు. ఈ వినాయకుడు చూడండి. మొత్తం పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే అయిపోయింది వినాయకుడికి అయితే. క్లారిటీగా చూపిస్తాను నేను. వినాయకుడు అయితే మహారాజా మోడల్. బ్లూ కలర్ షైనింగ్ పంచ అయితే వచ్చింది. ఒరిజినల్ పంచ అయితే రియల్గా ఇచ్చారు. ఒరిజినల్ పంచ. మట్టి వినాయకులలో కూడా ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ అంతే క్రేజీగా ఉన్నాయి వినాయకులు అయితే. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంచా కలర్స్ కూడా ఉన్నాయి. ఫినిషింగ్ కూడా ఇచ్చారు. బాగున్నాయి. సూపర్ ఉన్నాయి. కిరీటంకి కూడా ఫినిషింగ్ అయితే ఇచ్చారు వినాయకునికి. చూడండి.
ఈ వినాయకుడు చూడండి, వినాయకునికి అయితే రుమాల్ అయితే వచ్చింది, గ్రీన్ కలర్ రుమాల్ అయితే వచ్చింది వినాయకుడికి. గ్రీన్ కలర్ పంచ్ అయితే, ఒరిజినల్ గ్రీన్ కలర్ పంచ్ అయితే వచ్చింది వినాయకునికి. అట్లనే గోల్డ్ కలర్ షాల్వ్ అయితే వచ్చింది వినాయకునికి. వినాయకుని హైట్ వచ్చేసి 6 ఫీట్స్ అయితే వినాయకుని హైట్ అయితే ఉంది. ఈ వినాయకుడు చూడండి, ఈ వినాయకుడు మాత్రం సూపర్ ఉంది. వినాయకుడు అయితే వినాయకుడిని కిరీటంకి కూడా ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. వినాయకునికి చెవులలో కూడా డెకరేషన్ అయితే వేసారు, కుందన్ ఫినిషింగ్ ఇయర్ రింగ్స్ లాగా. వినాయకునికి అయితే ఒరిజినల్ పంచ్ అయితే వచ్చింది, వైట్ కలర్ బనారస్ పంచ్ అయితే వచ్చింది. వినాయకుడు మాత్రం సూపర్ ఉంది. రెండవసారి సేరామ్ కాంప్లెక్స్లో ఉంటుంది వినాయకులు అయితే మట్టి వినాయకులు ఉన్నాయి. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.